హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. సో, నా పేరు శ్రీలత అండి. సో, నేను ఇంకొక వీడియో తోటి మీ ముందుకొచ్చేసాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా పాపయ్య స్టేషనరీ చూపిద్దాము అనేసి వీడియో చేస్తున్నాను. సో, మా పాపయ్య స్టేషనరీ ఆల్రెడీ బుక్స్, నోట్‌బుక్స్ అన్నీ అయిపోయినాయి కొనడము. వాటికి పుట్టలు పెట్టడం కూడా అయిపోయినాయి. సో, అది నేను వీడియో తీయలేదు. మర్చిపోయాను నేను. సో, ఈరోజు తీసుకున్న స్టేషనరీ ఇంకొక ఈరోజు తీసుకున్న స్టేషనరీ చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను. సో, ఇది ఒక మెమరీ లాగా ఉండిపోతుందనేసి ఇంకా వీడియో తీస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు 8:30 అయిపోయింది. సో, నాకు ఘోరంగా నిద్రొస్తుంది. అయినా కూడా వీడియో చేసేసి పడుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, నా ఛానల్ కింద శ్రీలత అని నా ఛానల్ కింద బెల్ ఐకాన్ వస్తది. ఆ బెల్ ఐకాన్‌ని సబ్స్క్రైబ్ వస్తది. ఆ సబ్స్క్రైబ్‌ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. సో, ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. సో, ఇంకా ఇది స్టేషనరీ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. సో, అది మీతో షేర్ చేసుకుందాము అనేసి ఒక ఒక 5, 10 మినిట్స్ మీతో షేర్ చేసుకుందాము అనేసి ఇంకా వీడియో తీస్తున్నాను. సో, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్‌గా ఉంటది. సో, అందుకనేసి మీరు నాకు ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేయండి. సో, థ్యాంక్ యూ అండి. సో, ఇంకా మనము వీడియోలోకి వెళ్దాము. సో, ఈరోజు నేను తీసుకున్నదేంటంటే, ఇది టేబుల్స్ బుక్ అండి. సో, ఇది టేబుల్స్ బుక్. అన్ని టేబుల్స్ వస్తాయి ఇందులో. 100 వరకు ఉంటాయి టేబుల్స్. సో, ఇది టేబుల్స్ బుక్. తర్వాత మళ్ళీ ఇదొక నోట్‌బుక్ తీసుకున్నా నేను ఒకటి. తర్వాత మళ్ళీ మా పాపకు నవోదయ అనేసి తీసుకున్నానండి. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్‌ది అదొకటి ఉంటది బుక్కు. సో, ఆ బుక్ తీసుకున్నానండి. ఇది నవోదయది 2 వస్తాయి. సో, ఇది తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా ఒక ఒక ఎగ్జామ్ ప్యాడ్ తీసుకున్నానండి. మా పాప కోసము ఎగ్జామ్ ప్యాడ్ తీసుకున్నాను. సో, ఇంకా మనము ఒకటి అనుకోని మనం షాప్‌కి పిల్లల్ని తీసుకొని వెళ్ళామనుకోండి, మనం ఒకటి అనుకున్న ప్లేస్‌లో 4 వస్తాయండి. 4 తీసుకోవాల్సొస్తది పిల్లల్ని తీసుకొని. సో, పిల్లల్ని తీసుకొని షాప్‌కి అసలు వెళ్ళొద్దండి. సో, అలా తర్వాత మళ్ళీ ఇంకా మా పాపకు ఇదొకటి పెన్సిల్ అంట. ఇదొకటి పెన్సిల్ అసలు ఎన్ని రకాలొచ్చినాయండి అసలు. మా టైంలో అయితే అది అప్సరా పెన్సిల్ ఒకటిను నటరాజ్ పెన్సిల్ అనేది. అవి 2 ఉంటుండేనండి గంతే. ఇంక అవే తీసుకోవాలా. ఇప్పుడు పెన్సిల్ అని, అదని, ఇదని, ముల్కీలని, ఏదో అని అసలు ఎన్నో ఎన్నో వచ్చేసాయండి. సో, ఇంకా అదొకటి. తర్వాత మళ్ళీ ఇదేం పెన్ను బంగారం? మ్యాజిక్. సో, ఇది మ్యాజిక్ పెన్ అండి. సో, ఇది మ్యాజిక్ పెన్ను. సో, దీని సంగతి నేను తర్వాత చెప్తా. సో, ఇవి 4 పెన్నులున్నాయి. ఒక 2 నాకు, ఒక 2 మా పాపకు. ఇప్పుడు నేను 2 తీసుకున్నాను ఆ పెన్నులు. సో, ఆ 2 పెన్నులు నా ఇంకొక 2 డేస్ వరకు ఉంటాయో ఉండవో నాకైతే డౌటేనండి. ఇప్పుడైతే 2 పెన్నులనేసి నా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటాను. సో, చూద్దాం 2 రోజుల తర్వాత చూస్తే ఉంటాయో ఉండయో చూద్దాం నా పెన్నులు. తర్వాత మళ్ళీ మీకిది చెప్తానన్నాను గదా! ఇదేంటంటే మ్యాజిక్ పెన్ అన్నట్టు. సో, ఇది నేను ఇట్రా దగ్గరికి రా. రాయి. అదే రాస్తా. ఏదైనా రాయి. ప్రదక్షిణ రాద్దాం ఆగు. ప్రదక్షిణ అంటే మా పాప పేరండి. కనబడుతుందా అక్కడ? ప్రదక్షిణ. సో, నేను రాసాను కదా. సో, ఇది ముందర కనాలా? సో, ఇక చూడండి కనబడుతుందా మీకు ప్రదక్షిణ అనేది? వస్తుందా వీడియోలో? వస్తుందా? చూడండి నేను రాసినప్పుడేమో కనబడలేదు. ఇప్పుడేమో కనబడుతుందండి. చూడండి ప్రదక్షిణ అనేసి. అట్లా కనబడుతుందా అండి? చూడండి ఇట్లా. ఇదొకటి. అసలు ఇది అవసరమా అండి? ఆడుకోవడానికి తప్ప ఇది రాసుకోవడానికి పనికొస్తదా అండి చెప్పండి? రాయడానికి పనికి రాదు కదా! అయినా కూడా అది పిల్లల్ని మనం షాప్‌కి తీసుకెళ్తే ఒకటి కొనాల్సిన ప్లేస్‌లో 4 కొనాల్సి వస్తదని ఇందుకోసమే అన్నా నేను. సో, ఇది జస్ట్ ఇక తనకి ఆడుకోవడానికి అన్నట్టే అనుకోండి. సో, ఇది మనం రాసినప్పుడేమో కనబడదు. లైట్ పెడితేనేమో కనబడుతదండి. సో, ఇది ఏం పెన్ బంగారం? మ్యాజిక్ పెన్. ఇది మ్యాజిక్ పెన్ అన్నట్టు. సో, అది అయిపోయిందా? తర్వాత మళ్ళీ ఇదొకటి కంపాక్స్. ఎన్ని కంపాక్స్‌లున్నా అండి.
ఎన్ని కంపాక్స్ ఉన్నా మళ్ళీ కంపాక్స్ అంటది. నాకు నా చిన్నప్పటి స్టోరీ తర్వాత చెప్తాను. సో ఇది కంపాక్స్ అండి. సో ఇది ఇక్కడ దీనికి ఇంకా లాక్ ఉన్నది. దీనికి 555 అనేసి ఇక్కడ లాక్ పెడితే ఇది లాక్ ఓపెన్ అవుతుందండి. సో అది ఓపెన్ చేసే ఉందా? 5 పెట్టినావా? ఉంటదేమో. తర్వాత దీన్ని ఎట్లా అనాలా? అటని దాన్ని గుంజు, ఏటని దాన్ని ఓపెన్ చేయి. సో ఇది నంబర్ లాక్ తోటి ఉన్నదండి కంపాక్స్. సో చూడండి ఎన్ని రకాల కంపాక్స్లు వస్తున్నాయో. సీరియస్లీ అండి, అసలు ఎన్ని కంపాక్స్లు అవుతున్నాయో మా పాపకైతే చెప్పొద్దండి. సో ఇంక ఇది 555 అని లాక్ ఉంటుందండి. సో ఆ లాక్ని మళ్ళీ ఇంకా దీన్ని ఇట్లా పట్టి ఇట్లా అంటే అట ఇది ఓపెన్ అవుతుందట. సో ఇది నాకైతే తెలియదు కానీ మా పాపకైతే బాగా తెలిసింది. సో ఇది కంబాక్స్ అండి. తర్వాత మళ్ళీ దీనికి ఇటు సైడ్ కూడా లాకేనా? ఇటు సైడ్ అవసరం లేదేమో కదా లాక్? దానికి దీనికి కూడా లాక్ ఉందా? సో ఇది సో ఇదండి కంబాక్స్. తర్వాత మళ్ళీ దీన్ని ఎటు ప్రెస్ చేయాలి బంగారం? ఇది ఇట్లా ప్రెస్ చేస్తే ఇది షార్ప్నర్ వచ్చింది. ఇది ప్రెస్ చేస్తే ఎరేజర్. ఇదేమో ఎరేజర్ పెట్టుకునేది, ఇదేమో షార్ప్నర్ పెట్టుకునేది. ఇట్లాంటిడేనా? సో మీకు ఇంకొకసారి చూపిస్తారండి. ఇదిగోండి ఇది బ్లాక్ కలర్ చూపిస్తా. ఇది ఎరేజర్ పెట్టుకునేది అన్నట్టు. తర్వాత మళ్ళీ ఇది ఉంది చూసారా? ఇదేమో దిక్కులు చూపిస్తుంది అన్నట్టు మనకు. నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇవన్నీ చూపిస్తుంది అన్నట్టు ఇది. తర్వాత మళ్ళీ ఇంకేముంది బంగారం? అంతేనా? సో దీనికి ఎన్ని డబ్బులండి, ఇక రేట్ ఎందుకు చెప్పుడు కానీ. సో ఇంత కాస్ట్లీ కంపాక్స్లు. సో ఇదండి మా స్టేషనరీ. సో ఈరోజు నా చిన్నప్పటి విషయం చెప్దాం అనుకున్నాను కదా. సో చిన్నప్పుడు నేను 7th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివాను. గవర్నమెంట్ స్కూలేనండి నాది. సో 7th వరకు నేను ఒక స్కూల్లో చదివాను. సో 7th వరకు మాకు బుక్స్ స్కూల్లోనే ఇస్తుండే కదా. సో బుక్స్ స్కూల్లో తీసుకుంటుంటే నోట్ బుక్స్ అంటే అవి చిన్న నోట్ బుక్స్ వస్తాయి చూసారా? అంటే ఇంత నోట్ బుక్స్ ఉంటుండే. ఇంత పెద్దగా ఎక్కడండి, ఇంత చిన్న ఇంతే వస్తుంది నోట్ బుక్స్. ఆ నోట్ బుక్స్ కొంటుంటే అవి వాటిలో రాస్తుంటే అసలు లాంగ్ నోట్ బుక్ అంటే అసలు అది ఒక పెద్ద ఇదన్నట్టుగా ఉంటుండే మాకు లాంగ్ నోట్ బుక్స్. నేను ఎప్పుడైతే 8th క్లాస్కి వచ్చినో అప్పుడు మా డాడీ నాకు లాంగ్ నోట్ బుక్ కొనిచ్చిందండి. అప్పుడు నేను లాంగ్ నోట్ బుక్లో రాశాను. ఇప్పుడు పిల్లలకు ఇవి ఎంతెంత క్లాస్మేట్స్, మన ఎంతెంత కాస్ట్లీ కాలేజ్ స్టైల్ అట క్లాస్మేట్స్ అనుకుంటా. ఆ క్లాస్మేట్ అనేది ఒక నోట్ బుక్ వస్తుంది కదా, అటువంటి నోట్ బుక్లు అసలు ఎంతెంత కాస్ట్లీ నోట్ బుక్లు అయిపోతున్నాయండి. అసలు నేను చదువుకున్నప్పుడు అయితే ఇంతే నోట్ బుక్లు. నటరాజ్ పెన్సిల్ తీసుకోవాలా, లేకపోతే అప్సరా పెన్సిల్ తీసుకోవాలా. తర్వాత మళ్ళీ పెన్నులు ఉంటుండే అండి. ఆ పెన్నులు అవి ఒకటి బ్లూ కలర్ క్యాప్ తోటి వస్తుండే. సో అది బ్లూ కలర్ క్యాప్ తోటి వస్తుండే. అవి అప్పుడే ఉండేదాన్ని. అవి ఏదో మొత్తానికైతే ఏదో అంటారండి. ఆ పెన్ను నాకు గుర్తొస్తలేదు. కింద మనకి ఇట్లా కిందనేమో వైట్ కలర్ వస్తుంది, ఇక్కడ పైనేమో బ్లూ కలర్ క్యాప్ వస్తుంది. అది ఎంత బాగుంటుండే పెన్ను. ఆ పెన్నులు ఇప్పుడు లేవండి నిజంగా. ఆ పెన్నులు చాలా బాగుంటుండే. అది గుర్తొస్తే అదొకటి వస్తుంది. సో అలాంటి పెన్ను వాడుతుంటిమి. తర్వాత మళ్ళీ ఇంకా మెల్లమెల్లగా 2 రూపీస్ 3 రూపీస్ పెన్నులు వచ్చాయి కదండి. సో అవి తీసుకుంటుంది. కానీ అదొకటి ఉంటుండే. ఇప్పుడు మనం మేము చదువుకునేటప్పుడు బ్లూ కలర్ క్యాప్ తోటి కింద ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది. సో అది మీకు ఆ పెన్ను ఏం పెన్ను అనేది మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. సో ఇదండి. సో అది అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను నేను. బయట ఫుల్ వర్షం పడుతుందండి నిజంగా. ఆ వర్షం నాకు వర్షాకాలం అన్నా చలికాలం అన్నా చాలా ఇష్టం అండి. ఎందుకంటే వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి. ఈ మన బయట వర్షం పడతా ఉంటే ఆ వర్షం సౌండ్ అనేది నాకు చాలా ఇష్టం అండి. ఆ వర్షం పడతా ఉంటే ఆ వర్షం సౌండ్, వర్షాన్ని చూడడం అన్నా, వర్షంలో తడవడం అన్నా నాకు చాలా ఇష్టం. ఆ పెద్ద ఇదేదో ఎవరినో చూసి చెప్పింది కాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ వర్షం, ఎందుకంటే వాతావరణం అనేది చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో అబ్బబ్బబ్బబ్బబ్బా 8, 9 అయినా కూడా మొత్తం తడిచిపోవడం అవుతుందండి మన చెమటతోటి. అసలు నాకైతే ఎండాకాలం అయితే నేనైతే భరించలేనండి. అసలు 9 అయితే నేను బయటికి వెళ్ళలేకపోతాను. అంత వేడి, అంత ఇది అయిపోతుంది. అదే వర్షాకాలంలో అయితే చల్లగా ఉంటుంది వెదరు. మన నేచర్ కూడా చూడడానికి మంచిగా పచ్చగా గ్రీనరీగా ఎంత
మంచిగా అనిపిస్తదండి. నాకైతే వర్షాకాలం అన్నా, చలికాలం అన్నా చాలా ఇష్టమండి. ఇప్పుడు కూడా మన అదేంటి వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉంటే ఆ సౌండ్ వస్తది గదండీ! ఆ సౌండ్ వినుకుంటా చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. వర్షాకాలం వచ్చిందంటే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తదండి. సీరియస్‌లీ నాకు చాలా సంతోషం వస్తుంది. చిన్నప్పుడైతే అవి ఆరుద్ర పురుగులు అనేసి ఉంటుండండి రెడ్ కలర్‌లో. ఆ పురుగులన్నీ చేతుల మీద వేసుకొని చేతుల మీద ఇట్లా వేసేసుకొని అవి ఇట్లా నడుస్తా ఉంటుండే. ఇట్లా నడుచుకుంటూ మళ్ళీ మేము అదే ఇసుకలో వదిలేస్తుంటిమండి. చాలా మంచిగుంటుండే అవి ఆరుద్ర పురుగులనేసి రెడ్ కలర్‌లో ఉంటుండే. చాలా మంచిగుంటుండే. ఇప్పుడైతే అవి కనబడతలేవు. అసలు ఇప్పుడు అవి ఉన్నాయో లేవో కూడా తెలవదండి. కానీ వర్షం పడ్డదంటే ఇట్లా చిన్న చిన్న ఆర్ద్ర పురుగులనేసి వస్తుండే. రెడ్ కలర్‌లో ఉంటుండే. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో, అటువంటి వాటితోటి మంచిగుంటుండే. సో, ఇప్పుడు తెలీదు. చూద్దామన్నా గూడా టైం లేదు. సో, అదే అండి. సో, ఇదే మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తది. సబ్స్క్రైబ్‌ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా గూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. సో, నాకైతే ఫుల్లు నిద్రొచ్చేస్తుందండి. 8:39 అయితుంది. ఫుల్లు టయర్డ్ అయిపోయాను. ఫుల్లు నిద్రొస్తున్నది. సో, బాయ్ అండి.